ఒక ప్రశ్న. 5000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పాటించిన ఒక సాధారణ అలవాటు నేడు ఆధునిక శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోందంటే నమ్మగలరా? ప్రతిరోజూ ఉదయం రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం. ఇది కేవలం సంప్రదాయమా? లేదా మన కణాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే శాస్త్రీయ ప్రక్రియనా? ఈ వీడియోలో మనం ఆయుర్వేదం, సూక్ష్మజీవశాస్త్రం, బయోకెమిస్ట్రీ మరియు ఆధునిక పరిశోధనలను కలిపి రాగి నీటి వెనుక ఉన్న నిజాలను తెలుసుకుందాం. కాపర్ అయాన్లు నీటిలోకి ఎలా వస్తాయి? అవి బ్యాక్టీరియాలను ఎలా నిర్వీర్యం చేస్తాయి? డిటాక్స్ అనే పదానికి శాస్త్రీయంగా అసలు అర్థమేమిటి? మరియు ప్రతి ఒక్కరూ రాగి నీటిని తాగాలా? వీటన్నింటికీ సమాధానం ఈ వీడియోలో. రాగిపాత్రల్లో నీటిని నిల్వ చేయడం భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం. ఆయుర్వేద గ్రంథాలలో దీనిని తామ్రజలం అని పేర్కొన్నారు. ఆ సమయంలో సూక్ష్మజీవుల గురించి ఎవరికీ తెలియదు. అయినా ప్రజలు గమనించిన విషయం ఏమిటంటే రాగిపాత్రలో నిల్వ చేసిన నీరు ఎక్కువ కాలం తాజాగా ఉండేది. ఇప్పుడు ఆధునిక శాస్త్రం ఆ పరిశీలన వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. పురాతన జ్ఞానం ఒకవైపు, మాలిక్యులర్ బయాలజీ మరోవైపు, రెండూ ఒకే దిశగా చూపిస్తున్న సందర్భాలు చాలా అరుదు. ఇప్పుడు అసలు శాస్త్రంలోకి వెళ్దాం. రాగిపాత్రలో నీరు ఉంచినప్పుడు అత్యల్ప పరిమాణంలో కాపర్ అయాన్లు నీటిలోకి విడుదల అవుతాయి. ఈ ప్రక్రియను అయాన్ లీచింగ్ అంటారు. ఈ అయాన్లు సూక్ష్మజీవులపై ప్రభావం చూపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనినే శాస్త్రవేత్తలు ఓలిగోడైనామిక్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. సాధారణంగా చెప్పాలంటే చాలా చిన్న పరిమాణంలో ఉన్న లోహ అయాన్లు కూడా సూక్ష్మజీవులను నియంత్రించగలగడం. కాపర్ అయాన్లు బ్యాక్టీరియా సెల్వాల్ను దెబ్బతీస్తాయి. వాటి డిఎన్ఏ మరియు ముఖ్యమైన ఎంజైమ్ల పనితీరును కూడా అడ్డుకుంటాయి. ఫలితంగా బ్యాక్టీరియా జీవించలేకపోతుంది. అందుకే కొన్ని ఆస్పత్రుల్లో రాగి ఉపరితలాలను ఉపయోగించే ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే సూక్ష్మజీవుల వ్యాప్తిని తగ్గించే సామర్థ్యం రాగికి ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. రాగినీరు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఇది సాధారణ పరిశుభ్రత మరియు ఆరోగ్యకర జీవనశైలికి ఒక సహాయక అంశం మాత్రమే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పదం డిటాక్స్. చాలామంది డిటాక్స్ అంటే శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను ఏదో మాయాజాలంలా బయటకు పంపించడం అని భావిస్తారు. కాని శాస్త్రపరంగా చూస్తే మన శరీరంలో ఇప్పటికే ఒక అద్భుతమైన డిటాక్స్ వ్యవస్థ ఉంది. అది కాలేయం, అది కిడ్నీలు, అది జీర్ణ వ్యవస్థ. అవి ప్రతిరోజూ నిరంతరం పనిచేస్తూ శరీరాన్ని శుభ్రపరుస్తుంటాయి. రాగినీరు ఈ అవయవాలను ప్రత్యక్షంగా డిటాక్స్ చేయదు. కాని రాగి ఒక ముఖ్యమైన ట్రేస్ మినరల్. ఇది శరీరంలోని అనేక ఎంజైమ్ల పనితీరులో భాగస్వామ్యం అవుతుంది. శక్తి ఉత్పత్తి ప్రక్రియల్లో కూడా దీనికి పాత్ర ఉంది. అంటే రాగినీరు ఒక మ్యాజిక్ డిటాక్స్ డ్రింక్ కాదు. కాని సరైన పరిమాణంలో రాగి శరీరంలోని కొన్ని సహజ జీవక్రియలకు మద్దతు ఇవ్వగలదు. మన శరీరానికి రాగా ఎందుకు అవసరం? మొదటిది ఎర్ర రక్తకణాల నిర్మాణానికి. రెండవది కొన్ని ముఖ్యమైన ఎంజైమ్ల పనితీరుకు. మూడవది యాంటీఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థకు. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే అస్థిర అణువులు ఏర్పడుతుంటాయి. వాటిని నియంత్రించడంలో కొన్ని కాపర్ ఆధారిత ఎంజైమ్లు పాత్ర పోషిస్తాయి. అయితే అధిక రాగి కూడా హానికరం కావచ్చు. అందుకే సమతుల్యత చాలా ముఖ్యం. ఇక్కడ ఎక్కువైతే ఇంకా మంచిది అనే ఆలోచన పూర్తిగా తప్పు. రాగిపాత్రను ఉపయోగించాలనుకుంటే కొన్ని నియమాలు గుర్తుంచుకోండి. మొదట, శుభ్రమైన రాగిపాత్రను ఎంచుకోండి. రెండవది, నీటిని సాధారణంగా 6 నుండి 8 గంటలు నిల్వ చేయండి. రాత్రి ఉంచి ఉదయం తాగడం సాధారణంగా అనుసరించే విధానం. మూడవది, అతిగా తాగకండి. రోజంతా కేవలం రాగ నీటినే తాగాల్సిన అవసరం లేదు. నాలుగవది, పాత్రను తరచుగా శుభ్రం చేయండి. నిమ్మకాయ మరియు ఉప్పుతో మృదువుగా శుభ్రం చేయవచ్చు. ఐదవది, ఏదైనా ప్రత్యేక వైద్య పరిస్థితి ఉంటే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. మరి చివరగా,
రాగిపాత్రలో నీరు తాగడం వెనుక కొంత శాస్త్రీయ ఆధారముందా? అవును. ప్రత్యేకించి ఓలిగోడైనామిక్ ఎఫెక్ట్ కారణంగా సూక్ష్మజీవులపై రాగ ప్రభావం చూపగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే రాగినీరు అన్ని రోగాలకు పరిష్కారం కాదు. ఇది అద్భుత డిటాక్స్ ఎలిక్సిర్ కాదు. కాని సమతుల్య ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం మరియు మంచి జీవనశైలితో పాటు ఉపయోగించగల ఒక సంప్రదాయ అలవాటు. కొన్ని సందర్భాల్లో ప్రాచీన జ్ఞానం మరియు ఆధునిక శాస్త్రం పరస్పరం విరుద్ధంగా ఉండవు. అవి ఒకే సత్యాన్ని వేర్వేరు భాషల్లో వివరిస్తాయి. రాగి నీటి కథ కూడా అలాంటిదే. మీరు రాగపాత్రలో నీరు తాగుతారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి శాస్త్రీయ ఆరోగ్య వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.